శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల ఏ శ్యామలారాణి గారు రచించిన హరిణి. ఈ నవల జూన్ 1977లో ప్రచురితమైంది. ఇక నవల్లోకి వెళ్దాం. ఈ నవల ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సాధారణ ఉగాది నవలా పోటీలో ప్రథమ బహుమతి పొందిన నవల. 1977లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన నవల. అందాల బొమ్మ రేఖ అత్యాధునికంగా అలంకరించుకొని పైట చెంగు మలపలు పెట్టుకుంటూ చిరు అలకను ప్రదర్శిస్తూ వచ్చి ఎదురుగా నిల్చుంది. మరునాడు కాలేజీలో చెప్పబోయే లెసన్సు ప్రిపరేషన్లో తదేకంగా పుస్తకంలో నిమగ్నురాలై ఉన్న తల్లెదురుగా ఆమె కనులు పుస్తకం మీద నుంచి రేఖ పాదాల వైపు తిరిగి శిరస్సు వరకు పోయి ఏదో ఆపేక్షగా పరికిస్తున్నాయి. సంధ్యారుణ కాంతులతో పోటీ పడుతూ సౌకుమార్యపు తళుకులొలికిస్తున్న కెంపు బుగ్గల్లోని జిలుగులు ఆమె హృదయానికి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. నఖశిఖ పర్యంతము మరోమారు అలా తనివి తీరనట్లుగా చూస్తూనే ఉంది. రేఖ అలా చలనం లేకుండా ఎంతసేపు నిల్చున్నా ఆమె అలా చూస్తూనే ఉంటుందేమో. అమ్మా, వారం రోజులాయే ఇల్లు కాలేజీతో చికాకు వేసిపోతోంది నాకు. ఈ వేళ అలా ఎటైనా ఆమె అలా ముద్దుగా గునుస్తుంటే మరింత శోభగా కనిపిస్తోంది. కానీ ఆ మాటలు చెవులలో పడిన తర్వాత ఆమె హృదయానికి అందాన్ని ఆస్వాదించే శక్తి పక్కకు తప్పుకుంది. కనులలో ఆపేక్ష భావం మాయమై తీక్షణత చోటు చేసుకుంది. ఎటైనా అంటే 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 అబ్బే ఎటూ కాదు. అలా ఓసారి లైబ్రరీ వైపు అంతే తడబడుతూ మాట్లాడుతున్న రేఖ ముఖంలోనికి ఆమె అనుమానంగా గుచ్చి చూస్తూ టక్కున ఏదో జ్ఞాపకం వచ్చినట్లుగా చేతిలో ఉన్న పుస్తకాన్ని టేబుల్ మీద పడేసి చరచరా లోనికి వెళ్ళి మరొక పుస్తకాన్ని పట్టుకునొచ్చింది కాస్తంత ఉద్రేకంగా. రేఖ కనుబొమ్మలు ముడిచి మౌనంగా తిలకిస్తోంది తల్లిని. రేఖ, నువ్వు నిజంగా లైబ్రరీకే వెళ్ళదలుచుకుంటే పుస్తకాల కోసమేగా. ఇది చూడు, ఇలాంటి పుస్తకం నీకు ఏ లైబ్రరీలోనూ దొరకదు. ఇక్కడే కాదు, నువ్వు తెలుగుదేశమంతా గాలించినా కూడా లభ్యం కాదు. ఇంట్లో ఉన్న ఈ పుస్తకాన్ని ముందు చదివిన తర్వాత నీకు తోచినట్లుగా చేద్దువు గాని లైబ్రరీకే కాదు ఇంకెక్కడికి వెళ్ళినా నిన్ను నేను ఆపను, ముందిది చదువు అంటూ రేఖ చేతుల్లో పెట్టేసి గిరుక్కుని తిరిగి లోనికి వెళ్ళిపోయిందామె. ఏదో కలవరపాటుని అణుచుకుంటూ రేఖకి ఉక్రోషం ఉడుకుమోత్తనం పొంగి పొర్లి వచ్చేస్తున్నాయి. చేతిలో పుస్తకాన్ని ఓ మారు నిరసనగా చూసి తన గది మధ్యకి గిరాటేసి అక్కసు తీర్చుకొని అలిగి కూర్చుంది వీధి వరండాలోకి పోయి. ఈ రోజుకి ఆగినట్లే, అయినా నాకేమిటి చిత్తక్షోభ భగవాన్, ఆమె మనసులోనే గొణుక్కుంటూ మదనపడుతూ వెళ్ళింది వంటింట్లోకి ఏదైనా పని చూడాలని. ఆమె మనసు మాత్రం ఏ పని మీద లగ్నం కావటం లేదు. చేతిలోని వస్తువులు పట్టులేనట్లు జారిపోతున్నాయి. ఒకటి చేయబోయి మరొకటి చేస్తోంది. తల దిమ్ముగా అయిపోతుంటే కాసేపు విశ్రాంతి తీసుకున్నాక ఏమైనా చెయ్యొచ్చు అనుకుని తిరిగి వచ్చేసింది హాల్లోకి. సరిగ్గా అదే సమయంలో వీధి గేట్లోంచి ఒక 10 ఏళ్ల కుర్రాడు రావటం, రేఖ చేతిలో ఏదో చీటీ ముక్క లాంటిది పెట్టి తుర్రున పారిపోవటం కళ్ళబడింది. దడదడా కొట్టుకుంటున్న గుండెలతో భారంగా అడుగులు వేసుకుంటూ వచ్చిందామె వీధి వరండాలోకి. రేఖ హడావిడిగా సర్దుకుని లేచి నించుంది, తల్లికేసి గాబరాగా చూస్తూ. ఆమె పిచ్చిదానిలా కూతురు వైపు తిరిగి, ఇప్పుడు ఇటుగా ఎవరైనా వచ్చారా? నాకు ఊరికే అలా అనిపించిందా అంది పొడారిపోతున్న కంఠంతో. అబ్బే, ఎవరూ రాలేదే, వస్తే నాకు తెలియదు అంటూ తల్లి ఏమీ గమనించి ఉండదని నిర్ధారించుకొని లోపలికి వెళ్ళిపోయింది రేఖ. అదే మరొక తల్లి అయితే తన కళ్ళల్లో దుమ్ము కొట్టాలని చూస్తున్న కూతుర్ని అక్కడే నిలదీసి ఆదేవడా ఈదేవడా 4 వాయించి ఉండేదేమో. కానీ ఆమెలో ఇప్పుడు అణుమాత్రం శక్తి కూడా లేదు. నవనాడులు లాక్కుపోతున్నాయి. తల గిర్రును తిరిగిపోతోంది. బోరున ఏడుస్తూ 2 చేతులతో ముఖం కప్పుకొని పరుగున మేడ మీదకి వెళ్ళిపోయి తలుపులు బిగించుకొని ఊత లేనట్లుగా పడిపోయింది మంచం మీద. ఇన్ని సంవత్సరాల తన నిరీక్షణకు తపనకు ప్రాప్తించింది ఇదా? ఇవి ప్రాణానికి ప్రాణంలా రేఖని చూసుకుందే, ఏ లోటు రాకుండా పెంచిందే, కావలసినంత స్వేచ్ఛా స్వాతంత్రాలిచ్చి వెనుకంజ వేయకుండా సబలగా ప్రగతి పదాన పయనించాలని చేతనైనంత దోహదం చేసింది. తన సుఖాల్ని ఏనాడో మర్చిపోయి రేఖ ఆనందమే తన ఆనందంగా భావించుకొని తన ఆశయ సిద్ధి కోసం స్వాతివానకు ముత్యపు చిప్పలా కాచుకొని కూర్చుంది. జ్ఞానం వస్తే రేఖ తను ఇన్నాళ్ళు పడిన తపనకు ఆరాటాన్ని అవగాహన చేసుకుని తనలాంటి తల్లులెవరూ ఉండరని పొంగిపోయి తనను సంతోషంగా ముంచెత్తుతుంది అనుకుంది. రేఖ గ్రహించిందేమిటి?
ఏమైనా గ్రహించి ఉంటే ఇలాంటి డొంక తిరుగుడు పద్ధతిలో ఎందుకు దిగుతుంది? లైబ్రరీకని ఓ రోజు, స్నేహితురాలి ఇంటికని ఓ రోజు, కాలేజీలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఆలస్యమైపోయిందని మరో రోజు, తోచినన్ని సాకులు చెప్పి తానిచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలను దుర్వినియోగం చేసుకుని ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా శైళ్ళు, సినిమాలు చిత్తగించడం గ్రహించలేని వాజమ్మ తాను అనుకుంది రేఖ. మిసిమిసిలాడే పసిమి యవ్వనపు ఉద్రేకాన్ని, అవివేకాన్ని మహా నేరంలా పరిగణించి నిలదీయటం విఘ్నత కాదని, దారి తప్పి ముళ్లబాట వైపు పోతున్న వాళ్ళని మరింత గాబరా పెట్టి దిక్కుతోచకుండా చేసేదానికంటే జాగ్రత్తగా చేయి పట్టుకొని మంచి బాటలోకి మళ్లించాలని ఎంతో విశాలంగా ఆలోచిస్తున్న తన ఆంతర్యాన్ని గ్రహించగలిగే శక్తే ఉంటే ఇలా మారుతుందా? వారం రోజులాయే ఇల్లు కాలేజీతో చికాకు వేసిపోతోందట. అవును మరి, తిరగనేర్చిన కాలు తిట్టనేర్చిన నోరు అన్నారు. ఆ రోజు సాయంకాలం ఫ్రెండ్స్ ఇంటికని బయలుదేరిన రేఖ రాత్రి 11 గంటలకి ఇల్లు చేరింది. తనకు మితిమీరిన ఆకలి వేస్తున్నా రేఖ లేందే తినలేక అలా పడిగాపులు పడుతూ కూర్చుంది గుమ్మంలో. నాకు ఆకలి లేదు, నువ్వు తినేయి అని చెప్పి నిర్లక్ష్యంగా వెళ్ళి పడుకుంది రేఖ. ఒంట్లో ఏమైనా చికాకుగా ఉందేమోనని నానాయాతన పడింది తను. మరునాడు కాలేజీలో తన కో-లెక్చరర్ భాస్కర్రావు రాత్రి రేఖ స్నేహితులతో సినిమాకి రావటం, ఆ తర్వాత వాళ్లతోనే కలిసి హోటల్కి వెళ్ళి భోజనం చేయటం చెప్తుంటే తనకెంత ఏడుపొచ్చింది. నిజంగా తనేమాత్రం ఆశ్చర్యపోయినా బాధపడినా రేఖ మీద అతనికి దురభిప్రాయం రావచ్చని తనకు తెలిసినట్లే నటించి అదేదో సామాన్య విషయంగా తేల్చి పారేసిందే కానీ ఆమె ఏమాత్రం చెడుతోవ పట్టినా తనకు ఆ నేరంలో భాగం ఉంటుందని బాధ్యత ఎరిగి ఏమాత్రం హద్దులో ఉంచడం తప్ప? ఏమో, ఇంతవరకు ఆడిందాటగా పాడింది పాటగా చెల్లిన రేఖకి ఈ వారం రోజులై తానేదో ఒక వంకన బయట షికార్లు తిరగటానికి అనుమతించకపోవటం ఇబ్బంది కలిగిస్తుందేమో. అయినా ఇన్నాళ్ళు రేఖ చేష్టల్ని అజ్ఞానం, చిన్నతనం కింద సరిపెట్టుకుంది తను. అవి విపరీతమైపోతుంటే ఏమిటి చెయ్యడం? తాను కళ్ళారా చూసిన విషయం, ఆ కుర్రాడు రావటం, చీటీ చేతిలో పెట్టటం, రేఖ దాచేసి ఎవరూ అటుగా రాలేదని కూడా బుకాయించేసింది. జాగ్రత్తగా ఆలోచిస్తే తన పొరపాటు వల్లనే ఇంత విపరీత పరిస్థితి వచ్చిందనిపిస్తుంది. మందలిస్తే మొండితనం వస్తుందేమోనని పరోక్షంగా సున్నితంగా తెలియజెప్పడం అయిపోయింది. రేఖ ఏమీ గ్రహించలేదు. ఇప్పుడు పరిస్థితి విషమిస్తోంది. కనీసం ఇప్పుడైనా మందలించి తీరవలసిందే. కానీ ఎలా? తనకు ఎన్నడూ అలవాటు లేని పని అది. దీనికి ఒకే ఒక ఉపాయం. ఈ రాత్రంతా రేఖతో మాట్లాడటం మానేస్తే తెలిసొస్తుంది. తన అక్రమ ప్రవర్తనకే నాలో ఇలాంటి పరివర్తన వచ్చిందని తెలుసుకుని తిన్ననైన దారిలో పడుతుంది. కాసేపు పోయాకైనా ఒంట్లో బాగులేదా అనో ఏమీ తినవా అనో తన దగ్గరకు వస్తుంది. అప్పుడు సమాధానం కూడా చెప్పక మౌనం వహించేయాలి. అదే అన్నిటికీ మించిన పెద్ద శిక్ష. చారలు కట్టిన కన్నీటిని పైట చెంగుతో తుడుచుకుంటూ నీలాకాశంలో మిణుకుమిణుకుమంటున్న తారకల్ని తదేకంగా చూస్తూ ఆ చీకటి గదిలో కూర్చుందామే. ఉన్నట్లు ఉండి ఆకాశం మేఘావృతమైంది. అమాయకంగా చూస్తున్న తారల్ని గుటుక్కున మింగుతూ రాకాసిలా తేంచుకుంటూ నలువైపులా సాగిపోతున్నాయి నల్లని మేఘాలు. ఎదలో చీకటి, గదిలో చీకటి, వినువీధిలో కూడా చీకటి. ఎక్కడ చూసినా అంధకారమే. ఒక గంట మీదొక గంట గడిచినా రేఖ రాలేదు. ఆమెను పిలవలేదు. తనని ఏమాత్రం లక్ష్య పెట్టడం లేదా? అబ్బెబే, అది కాదు. ఇప్పటికే ఏదో గ్రహించి తనలో తాను పశ్చాత్తాపపడుతూ ఉండుంటుంది. తనకు ముఖం చూపించడానికి కూడా బాధపడుతుందేమో. పడని, ఇప్పుడు తనకు తానుగా వెళ్ళి పలకరిస్తే ఈ బిగువు చెడిపోవచ్చు అనుకుందామె లోపల. అర్ధరాత్రవుతోంది. ఎడతెగని ఆలోచనలతో అలసిపోయిన ఆమెకు చిన్నగా మాగన్ను పట్టింది. సన్నగా ఎక్కడి నుంచో విజిల్ చెవిలో పడటంతో ఉలిక్కిపడి లేచి బాల్కనీలోంచి తొంగి చూసింది. జిగ్గున ఓ మెరుపు మెరిసింది. పోర్టికోలో నించొని మరలా విజిల్ వేయటానికని వేలు నోట్లో పెట్టుకోబోతున్న ఇరుకు ప్యాంటు అబ్బాయి మెరుపు వెలుగులో బాల్కనీలోని ఆకారం కేసి తేరిపారా చూసి కాలి బలం కొద్దీ పరిగెత్తుతున్నాడు. పెళపెళ ఉరుముతూ కుండపోతగా కురియటం ప్రారంభించింది వర్షం. చెరచెర మేడ దిగి వచ్చిన ఆమె హాల్లో ఎదురుగా ఉన్న దృశ్యం చూసి స్తంభించిపోయింది. చేతిలో తోలు పెట్టే, తల నిండుగా ముసుగు. తలుపు తీసే ప్రయత్నంలో ఉంది ఆకారం. అది రేఖ. ఆమె టక్కున స్విచ్ నొక్కటం, రేఖ అని పిలవడం ఒక్కసారే జరిగాయి. ఆ పిలుపులో ఉద్రిక్తత లేదు, ఆవేశం లేదు, కోపం లేదు, బాధ అంతకంటే లేదు. మరేమిటి? ప్రపంచంలోని ద్రవ పదార్థానంతటినీ ఒక్కసారిగా ఘనీభవింపచేసే చల్లదనం. ఆ చల్లదనానికేనేమో గడగడ వణికిపోతూ చేతిలో పెట్ట జార్చేసుకొని 100 క్యాండిల్ బల్బు వెలుతుల్లో మరింత పాలిపోతున్న ముఖంతో
కొయ్యబారిపోయి నిల్చుంది రేఖ. ఇలారా, చివరి మెట్టు మీద నించుని పిలుస్తోందామె. ఆ పిలుపులోని అతి శాంతం, వెన్నముద్దలాంటి మెత్తదనం, విద్యుదాకర్షణల రేఖను భూమిలోనికి అణగదొక్కేస్తున్నట్లున్నాయి. శరీరంలో చలనం రాలేదు. ఇదిగో నిన్నే, ఇలారా. ఈ మారు ఆమె పిలుపు, ఆ పిలుపులోని శీతల ధ్వనులు రేఖ శరీరం మీద ఎర్రగా కాల్చిన ఇనప చువ్వతో తేలిన వాతల్లా తగులుతుంటే కొంచెం చలనం కలిగింది. 10 గజాల దూరంలో మాత్రమే ఉన్న తల్లి వద్దకు వెళ్ళటానికి ఆమెకు ఓ యుగం పట్టినట్లయింది. రేఖ నెమ్మదిగా చేరువవుతున్న కొలది ఆమె కనులు సువిశాలమవుతున్నాయి. రేఖ బితుకుబితుకుగా చూస్తూ నిప్పుసెగ సోకుతున్న మంచు ముక్కల నీరు కారిపోతూ ఆమె కనులలో ఒక విధమైన తేజస్సు, ముఖమండలంలో తానెన్నడూ ఎరగని కళ, గోడనున్న మహిషాసుర మర్దని చిత్రంలా గోచరిస్తుంటే అడుగు దూరం వరకు వచ్చి ఆగిపోయింది. పచ్చగా ఉన్న తన చేతిని రేఖ ముందుకి చాచిందామె. చూడు, ఈ చెయ్యి నీకు ఒళ్ళు వలిచి నీళ్లు పోసింది, నూనె రాసి ఉగ్గు పట్టింది, బుగ్గలు పుణికి గోరుముద్దలు తినిపించింది, బలపం పట్టించి ఒరవడి దిద్దించింది, తలనిమిరి జోకొట్టి హాయిగా నిద్రపుచ్చింది. కానీ ఒక్క పని మాత్రం మర్చిపోయింది. ఏమిటో తెలుసా? గాలిలోనికి విసురుగా లేచిన ఆమె చెయ్యి నిగినిగిలాడుతూ చిక్కితే పాలు కారుతున్నట్లున్న రేఖ చెంప చెళ్ళుమనిపించింది. రేఖ గిరగిరా చుట్టుకుంది. కనులు పచ్చబారిపోయి ఇంత వెలుతురులో ఉన్న గది చిట్ట చీకటిగా అయిపోయింది ఒక్కసారి. అమ్మా! హృదయ విదారకమైన కేక వేసి 4 అడుగులు వెనక్కి తీసుకుంది అప్రయత్నంగా. ఆమె చెక్కు చెదరని గంభీరతతో చూస్తోంది. ఇదేమిటో తెలుసా? నీకు ఇది వరకెప్పుడు అనుభవం లేని కొత్త రుచి. తీపి తినటానికి చాలా బాగుంటుంది, కానీ అదే పనిగా వదలకుండా తింటుంటే వెగటు కలిగి వాంతి కూడా వస్తుంది. నేనా సామాన్య విషయాన్ని విస్మరించాను. మధుర రసాస్వాదన నువ్వు చేయగలగాలంటే దానికి ఇదొక్కటే గత్యంతరం. సరిగ్గా అందుకు విలక్షణమైన రుచి ఒకదాన్ని తినిపించి తీరాలి. ఎన్నడూ తల్లి నోటంట కటువైన మాట కూడా విని ఎరగని రేఖకు ఆ చెంపదెబ్బతో ఓ పక్కన కళ్ళు బయళ్ళు కమ్ముతుంటే, మరొక పక్క తల్లి వింత ధోరణికి మతి చెదిరిపోతుంటే పిచ్చిదాన్లా అమ్మా నెలుగెత్తి ఏడుస్తూ అప్పటికి చెంప తడుముకుంది. చూడు, ఈ మాత్రం శరీరం మీద తగిలిన దెబ్బకే విలవిల్లాడిపోతున్నావు నువ్వు. ఈవేళ కాకుంటే రేపు తగ్గిపోతుంది. కానీ నువ్వు కొట్టిన దెబ్బ ఎక్కడ కొడుతున్నావో దాని పరిణామం ఎలా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించావా? లేదు. ఇంతవరకు నీకసలు దెబ్బంటే ఎలా ఉంటుందో తెలియకపోవటం చేత ఆలోచించలేదు కదూ. అందుకే నీకిప్పుడు తెలియచేయవలసి వచ్చింది. అయినా నీ మీద ప్రేమ మమతలతో నిండిపోయిన నా హృదయ భాండం మీద నువ్వు కొట్టిన దెబ్బ ముందిది కోటోవంతు కూడా కాదు. అందుకు నేను ఇవాళ విస్మయం చెంది కొత్తగా బాధపడినవసరం లేదు. లక్క వంటి తల్లి, రాయి వంటి బిడ్డ అన్నారు. నా పాకులాట నేను పడితే నువ్వివ్వవలసిన పారితోషికం నువ్విస్తున్నావు. లోకంలో సహజమైన పనులే నువ్వు చేస్తున్నావు. అందరు తల్లులు తమ బిడ్డల్ని ఎలా పెంచుతారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిన్నో లక్ష్యంతో పెంచాను. అబలనని ఏనాడు అధోగతిలో పడి ఏడవకుండా సబలగా రాజబాటను ప్రయాణం చేయాలని ఆశించాను. లోకంలో ధైర్యంతో వివేకంగా బ్రతికి సుఖ సంతోషాలలో నువ్వు మునిగి తేలుతుంటే కళ్ళారా చూసి ఆనందించాలని నీకు ఎనలేని స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చి విచ్చలవిడిగా తిరగనిచ్చాను. నా హృదయాన్ని ఏనాటికైనా తప్పక అర్థం చేసుకోగలవని ఆశించాను. నీ నుంచి ఏదో బావుకోవాలన్న లోభత్వంతో మాత్రం నేనేమీ చెయ్యలేదు. నా కృషి ఫలించింది, నా ఆశయం సిద్ధించింది అని తృప్తిగా ఒక్క శ్వాస తీసుకోవాలని మట్టుకు అనుకున్నాను. ఆ ఆశ నేలమట్టమైపోతోంది నాకు. ఎంతో ధైర్యశాలివి అవుతావు అనుకుంటే ఈ దొంగతనంగా పారిపోబోవటంతో పిరికి పందవి అని నిరూపించుకున్నావు. వివేకంతో, విశాల దృక్పథంతో ధీమాగా నిభాయించుకొని ప్రతి అడుగు వేస్తావు జీవితంలో అనుకుంటే ఒక తుచ్చ సుఖం కోసం విచక్షణ జ్ఞానం కోల్పోయి కన్నతల్లి కంట్లో దుమ్ము కొట్టిపోతూ నిన్ను మించిన అవివేకి ఉండదని నిరూపించుకున్నావు. ఈ పనే నువ్వు మరొకలా చేసి ఉంటే నేను చాలా సంతోషించేదాన్ని. నీకు నచ్చిన వాడిని నా దగ్గరకు తీసుకువచ్చి, ఇతన్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, ఇతనిలోని పలానా గుణం నన్ను ఆకర్షించింది, ఇతన్ని తప్ప నేను మరొకరిని వివాహం చేసుకోను అని ధైర్యంగా చెప్పి ఉన్నట్లయితే నిజంగా హృదయపూర్వకంగా ఆనందించి ఉండేదాన్ని. కానీ నా ఆనందంతో నీకు నిమిత్తం లేదు. అసలు ఆనందం దేనిలో ఉందో నీకు తెలిస్తేగా. పుట్టిన దగ్గర నుంచి రుచి చూస్తున్న అమృతత్వంలోని మధురానందం ఏమిటో నీకు తెలియలేదు. ఈవేళ పైపై మెరుగులకు మురిసి తుచ్చమైన శారీరక సుఖం కోసం కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నిన్ను ముళ్ళ డొంకలలోకి లాగుతున్న ఒక పిరికివాడితో
పొగరుబోతుతో కలిసి పారిపోవటంలో మాత్రం నీకేదో ఆనందం గోచరించింది. అందుకే అంటారు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని. పో, ఏడుస్తూ నా ఎదురుగా నిలబడకు. నువ్వెప్పుడు ఏ విషయంలోనూ కన్నీరు కార్చకూడదనుకునే నిన్నంత గారాబంగా పెంచాను. అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ నువ్వు ఆనందమని భ్రమిస్తున్న అంధకారంలోకి పో. ఎక్కడో దగ్గరలోనే పిడుగు పడింది, గుండెలు అదిరేలా. ఒక్కసారి కడవలతో దిమ్మరిస్తున్నట్లుగా దబదబా బాధేస్తోంది వర్షం. ఆమె నిలుచున్న చోటు నుంచి ఆవేశంగా కదిలి వెళ్ళి వీధి వరండాలోకి పోయే ద్వారం తెరిచింది. రేఖ చేయి పట్టి బరబరా ఈడ్చుకొచ్చి నేల మీద పడి ఉన్న తోలుపెట్టే అందించింది. అదిగో తలుపులు కూడా తెరిచాను. చీకట్లో నువ్వు మెట్ల మీద నుంచి పడకుండా లైట్ కూడా వేశాను. పో, తక్షణం పో. ఆ పిరికివాడే ఏ చెట్టు మాటనో పుట్టమాటనో నీ కోసం కాచుకొని ఉన్నాడేమో, వెతుక్కుంటూ పో. నా కనుల ఎదురుగా నా ఇంటి ఆవరణలో ఉన్నంతసేపు మాత్రం పిరికి చూపులు చూడ్డం కానీ ఏడవటం కానీ చెయ్యకు. అవతలికి పోయాక నువ్వెలా ఏడ్చినా నేను చూడను కనుక బాధలేదు. వెళ్ళు, ఇంకెందుకు ఆలస్యం? నవ్వుతూ పో, ఆమె బిగ్గరగా అరిచింది. చెర్రున కొట్టింది వర్షపు జల్లు. ఇద్దరూ తడిసి ముద్దైపోయారు. చల్లని తుంపర మీద పడేసరికి ఆమె ఆవేశమంతా చల్లారిపోయింది. అంతసేపు జ్యోతుల్లా వెలుగుతున్న కళ్లల్లోంచి సెగలు గక్కుతున్న కన్నీటి ధారలు పొంగి పొరలి ప్రవహించటం మొదలెట్టాయి. ఆమె చూపులు తన చేతి 5 వేళ్ల ముద్రతో ఎర్రగా కందిపోయి మధ్య మధ్య రక్తం చిమ్ముతున్నట్లున్న రేఖ గులాబీ బుగ్గ మీద ఉన్నాయి. కొద్దిగా స్పర్శజ్ఞానం కలగనారంభించింది. చెంప మీద చాచి కొట్టిన అరచెయ్యి భగభగా మండుతోంది. ఇక ఆ దెబ్బతిన్న చెంపలు ఎలా మండిపోతున్నాయో. ఆమె హృదయం బద్దలైపోతోంది. పాడు చెయ్యి బొంగురుపోతున్న కంఠంతో వెక్కి వెక్కి ఏడుస్తూ పిడికిలి బిగించి గట్టిగా నుదురు కొట్టుకుంటూ విసురుగా ఆమె మేడమెట్లెక్కిపోయింది. వింతల మీద వింతలు ఉధృతంగా మీదపడి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే చేష్టలుడిగి కొయ్యబొమ్మలా చాలాసేపు అక్కడే నిల్చుండిపోయింది రేఖ. కొంతసేపటికి మెల్లిగా తేరుకొని ఈ లోకంలోనికి రాబోయేసరికి వాతావరణం అతి ప్రశాంతంగా అయిపోయింది. ఇన్ని కారు మేఘాలు ఏ మూలకో పారిపోయాయి. వినీలాకాశంలో ఊసులాడుకుంటున్నట్టున్న చుక్కలన్నీ ఒక్కమారు ఆమెను చూసి కిసుక్కున నవ్వినట్లనిపించింది. ఏమిటో ఈ వింత అన్నట్లు అప్పుడే చందమామ కూడా తొంగి తొంగి చూస్తున్నాడు. రేఖముఖం సిగ్గుతో బరువుగా వాలిపోయింది. తనను ఎకసెక్కం చేస్తున్నట్లు తారాచంద్రులను కినుకగా చూస్తూ మెల్లగా తలుపులు మూసి తన గదిలోకి వెళ్ళిపోయింది. సాయంకాలం తనను చదవమని తల్లి ఇచ్చిన పుస్తకం కాలుకు తగిలింది. రేఖ ఒక్కసారి కలవరపడి ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా తీసి గుండెలకు అద్దుకుంది. కనులకు నిద్ర రావటం లేదు. మెదడుకు ఆలోచించాలని లేదు. లైట్ వేసుకుని పుస్తకం పట్టుకుని కూర్చుంది మంచం మీద. అట్ట తిరగవేసి చదవడం మొదలుపెట్టింది. రిక్షా దిగి తారాజువ్వల లేడీస్ హాస్టల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చిన తార ఎదురుగా పుస్తకం పట్టుకుని చదువుకుంటున్న స్నేహితురాలు హరిణిని కనులు పెద్దవి చేసి చూస్తూ అని విశ్వసించింది గట్టిగా పెదవులు బిగబట్టి. అరే, చాలా తొందరగా వచ్చేసావే, ఏమిటా చేతిలో? హరిణి తల ఎత్తి నవ్వుతూ చూసి తార ముఖంలోని కోపముద్రలు పరిశీలించి, ఏం మళ్ళీ నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అంది. తార చేతిలోని ఆవకాయ ప్యాకెట్ షెల్ఫ్లోకి విసిరి మెల్లగా హరిణిని సమీపించి ఆమె చేతిలోని పుస్తకాన్ని చటుక్కున లాగి పక్క మీది గిరాటేసింది. అయిందా అన్నట్లు చూసింది. ఏమిటోయ్ మరీ ఇంత దుమారం? పుస్తకమేం చేసింది నిన్ను? వస్తున్న నవ్వు ఆపుకుంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్న హరిణి మీద విరుచుకుపడింది తార. పుస్తకం ఏమీ చెయ్యలేదు, నువ్వు ఏమీ చెయ్యలేదు. అది నువ్వు కలిస్తేనే వస్తుంది చిక్కంతా. పాడు చదువా అని వట్టి పుస్తకాల పురుగు, కిందటి జన్మలో బొద్దింకవి. ఎప్పుడో ఓ సెలవు రోజున ఈ పుస్తకాలన్నీ గంధంలా నూరేసి నీకు ఉగ్గు పట్టేయకపోతే నన్ను మారుపేరు పెట్టి పిలు అంది తార. సర్లేవమ్మా, నిన్ను మారుపేరు పెట్టి పిలుస్తాలే, శ్రీమతి సుధాకర్ అని కిలకిలా నవ్వింది హరిణి. తార సిగ్గును కోపంగా మార్చుకొని మరింత గొంతు పెంచి పెద్దగా అరిచింది. ఏమైనా అంటే టక్కరి మాటలాడి అసలు విషయాన్ని వెనక్కి నెట్టేయటం బాగా చాతనవును నీకు. ఇంతకీ రేపు ఏం వారమో జ్ఞాపకం ఉందా? ఆహాహా, అంత మతి పోలేదులే. రేపు ఆదివారం అంటే ఫండే. నీ ముఖం ట్రాన్స్లేషన్ ఏడవమనలేదు నిన్ను. ఉత్పత్త్యర్థం కావాలి. నాకు తెలియదు బాబో నీ ఉత్పత్తులు పర్యాయ పదాలునో. హరిణి మూతి బిగించింది. నీకు నిజంగా తెలియదు మందమతి. ఇప్పటికెన్నిసార్లు చెప్పాను ఆదివారం అంటే ఆట విడుపు రోజని. తార పళ్ళు బిగబట్టి చిన్నగా చెరిచింది హరిణి భుజం మీద. హరిణి చెయ్యి అడ్డు పెట్టుకుంటూ సారీ మిస్తారా, అయినా చిన్న సందేహం, మనం ఇంకా ఆటలాడుకునే బుల్లి పాపాయలమా అంది. తార గట్టిగా నెత్తి కొట్టుకుంది. 60 ఏళ్ల ఆపా వృద్ధులం. కర్మకాలి రూమ్మేట్గా దొరికావు నువ్వు నాకు. ఏదో కాలేజీ జీవితంలో సరదాలన్నీ
అని ఊళ్ళో అక్కయ్య అంటున్నా ఉల్కాపాతం పడి హాస్టల్లో చేరాను నేను. ముచ్చట తీరిపోతోంది నీతోటి. అబ్బబ్బబ్బా అరచి చేస్తుంటే ఇన్ని మంచినీళ్ళైనా ఇవ్వవేం? ఇప్పటి నుంచి కొంచెం తర్ఫీదవుదు తల్లి, నన్ను హస్బెండ్గా ఊహించుకుని, లేకపోతే ఆ వచ్చేవాడి పాటలు కుక్కల కన్నా పడవు అంటూ కుర్చీలో కూర్చుని ఉన్న హరిణికి గట్టిగా నెట్టింది. నువ్వేం అలాంటి బెంగ పెట్టుకోకు, ఎవ్వడూ రాడు, నాకు ఈ తర్ఫీదు అక్కర్లేదు. నవ్వుతూ గాజు గ్లాసులో నీళ్లు తెచ్చి మూతి దగ్గర పెట్టింది హరిణి. ఏం సన్యాసినివవుతావా? ఓరగా చూసింది తార. అంతగా కోరికలన్నీ చచ్చిన్నాడు, చూసుకుంటాలే. అయితే మన మేడం సుహాసినీదేవిలా తరుగు విసుగు లేని కుమారిగా ఉండిపోతావేమిటి? అబ్బా తారా, ఈ బ్యాడ్ హ్యాబిట్ తప్పించుకో నువ్వు, అందరినీ వెక్కిరించటం. హరిణి ప్రతిఘటనతో కొంచెం తగ్గింది తార. ఇదిగో ఏమైనా అయినా భయం పెద్దదానిలా నోరు మూస్తావన్నింటికీను బొంగమూతి పెట్టి కుర్చీలో వెనక్కి జరగలబడింది తార. ఇంతకీ నువ్వు చెప్పాలనుకున్నదేమిటి? కోపం తర్వాత చిత్తగిద్దు కానిలే, రాత్రి అలక తీర్చి జోల పాడతానుగా. హరిణి బుజ్జగింపుతో మరలా లేచి నిటారుగా కూర్చుంది. మరే చెప్పనా? తార కళ్ళు మిలమిలలాడాయి. చెప్పమనేగా అడుగుతోంది. చెప్పేస్తున్నా, అడ్డు చెప్తే సహించేది లేదు. చెప్దూ తల్లి, జాగ్రత్తగా వింటున్నావా? తార కాలాయాపనతో హరిణికి సహనం నశించింది. నీ ముఖంలా ఉంది, నువ్వేం చెప్పనక్కర్లేదు, పో అవతలికి. ఒక్క కసురుతో దారిలోకి వచ్చింది తార. వినైతే మరి నేను మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి సుధాకరును నేను అనుకుంటున్నదేలే మధ్యలో మాట్లాడిన హరిణి తార భుజం మీద చిన్నగా నొక్కి చెప్పు, మళ్ళా కోపం తెచ్చుకోకు అంటూ నవ్వింది సరదాగా. మన స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లేడు? తార మరికొంచెం ఉత్సాహంగా ముందుకొచ్చింది. అవునవును, మాధవరావు తెలుసులే. అయితే ఎర్రగా పొడుగ్గా గంభీరమైన విగ్రహం, సినిమా హీరో ధర్మేంద్రలా ఉంటాడు. అబ్బబ్బా వెధవ సుధా ఆపి, ఇంతకీ మాధవరావేగా? అంత వర్ణనెందుకంట? చిరాకుగా లేచిపోబోయింది హరిణి. తార హరిణి రెండు చేతులు పట్టుకుంది. ఆగు మరి, చెప్పని సరిగ్గా. నే వెళ్ళేసరికి వాళ్ళిద్దరూనూ మా బావగారితో మాట్లాడుతున్నారు. నిన్ను చూడగానే ఆ సుధాకరుడికి మతిపోయింది, అంతేనా? పో, నేను చెప్పను అసలు. అలిగి మళ్ళీ వెనక్కి వాలిపోయింది తార. మరలా సందాయించుకోవటం హరిణి పనే. నా తల్లివి కదూ, బంగారు కొండవి కదూ. కాసేపు మురిపించుకొని మళ్ళీ మొదలెట్టింది తార. రేపు ఆదివారం, వాతావరణం కూడా బాగుంది అని సారానాథ్ పిక్నిక్ ప్రోగ్రాం వేశారు అందరూ కలిసి. నేను ఒప్పుకున్నాను. ముఖం జాటంతైంది తారకి. వెళ్ళిరా అయితే. ఈ ముక్క చెప్పడానికా ఇంతసేపు సాగదీశావు? ఓయబ్బా, ఏం బోర్డే ఆర్డర్ వేశావు కదా. నీ ఆజ్ఞ కోసం రాలేదు నేను, నిన్ను కూడా తీసుకొస్తానని ఒప్పుకొని వచ్చాను. అందరం కలిసి ఎంచక్కా వెళ్తే భలే సరదాగా ఉంటుంది కదూ. తార ఉత్సాహాన్ని ఏమాత్రం ఆమోదించినట్లుగా కూర్చున్న చోటు నుండి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి ఎటో చూస్తూ నిల్చుంది హరిణి. నేను కూడా ఎందుకు తారా? నాకు అలాంటి సరదాలు లేవని నీకు తెలుసు. నీకు పుణ్యం ఉంటుంది. నీ పెద్దలకు కోటి నమస్కారాలు. నా మానాన నన్ను వదిలేయి, పరీక్షలు కూడా దగ్గరకు వస్తున్నాయి. తార దిగ్గున లేచింది. ఏయ్ హరిణి, ఇలాంటి దొంగెత్తులేసావంటే నేను నీ రూమ్మేట్గా ఉండను, చూసుకో అని బెదిరించింది కూడా. హరిణి పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. పోదు తల్లి, బతుకుతాను. ఒకటే అల్లరి, చిన్నపిల్లల్ని గదిమినట్లే అంది. తారకి ఉక్రోషం ఉప్పెనలా ముంచుకొచ్చింది. నేను పోతే బతుకుతావా? అలాగే కానీ వార్డెన్తో చెప్పి మార్పించుకునే వరకు ఈ గదిలోనే ఏడవాలిగా. వేరుగా ఉంటాలే అంతవరకు అంటూ మంచం మీదున్న రెండు దిండలో ఒక దాన్ని చర్రునలాగి రెండో మంచం మీదికి విసిరింది. ఇదిగో ఈ పుస్తకాలు ఒకటి, ఇద్దరివి ఒక్కచోటే తగలడ్డాయి, నావి నేను వేరు చేసుకుంటా అని ఇష్టం వచ్చినట్లు ఒక్కొక్క పుస్తకమే లాగి రింగు టెన్నిస్లా ఆడటం మొదలుపెట్టింది. అన్నీ నవ్వుతూ చూస్తున్న హరిణికి తార షెల్ఫ్లో ఉన్న చాకు తీయగానే కోపంలో ఏం చేస్తుందోనని భయం వేసి, ఏయ్ తారా, మొండిగటమా, ఏమిటా దూకుడు అని గట్టిగా అరిచింది. తారా తాను తెచ్చిన ఆవకాయ ప్యాకెట్ విసురుగా లాగి మధ్యకి రెండుగా కోసి, అదిగో నీకు నాకు అని కలిపిచ్చింది అక్కయ్య, నీది నువ్వు వేరే పెట్టుకో అని చాకు కంటుకున్న నూనె ఊడ్చడంలో సర్రున వేలు తెగి బొటబొట రక్తం చిమ్మింది. అయ్యో రక్తం, దుడుకు పిల్ల, నాకు తెలుసు ఏదో ఇలాంటి పని జరుగుతుందని అంటూ హరిణి అతి గాబరా పడిపోతూ వచ్చి టించర్ వేసి దూదంటిస్తుంటే ముద్దరాల్లా కూచుంది తార. తన తొందరపాటుని దుడుకుతనాన్ని వదలకుండా దుమ్మెత్తిపోస్తుంటే లోపల ఐస్ క్రీమ్ తింటున్నంత హాయిగా ఉంది తారకి. పైకి మటుకు అలా కనిపించకూడదని మరింత బిర్ర బిగుసుకొని ముఖం ఊరించి ఉద్ధరిస్తున్నట్లుగా కట్లు కట్టించుకుంటోంది. తారా, నా మీద కోపమా? గడ్డం పట్టుకొని ఆప్యాయంగా అడుగుతున్న హరిణి చేతుల్లోంచి ముఖం లాగేసుకుని మరోవైపు తిరిగింది తార. నువ్వలా ఉంటే నేను భరించలేను తారా.
నీలాంటి తోడు లేకున్నట్లయితే ఈ మాత్రం హాయిగా నేను చదువుకోలేకపోయేదాన్ని. నా మీద అలగకమ్మా. హరిణి అలా బ్రతిమాలుతుంటే భరించే సఖ్యం కాకున్నా ఎంతో నిగ్రహించుకొని మౌనభంగం కాకుండా కాపాడుకుంటోంది తార. హరిణి తార ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుంది. సరేలే, నీకోసం వస్తాలే సారానాథ్ పిక్నిక్కి. తార అమాంతంగా లేచి హరిణిని కౌగిలించేసుకుని చేతికున్న కట్టు కూడా పీకి పారేసింది ఆ ఆనందంలో. మరలా ఏమిటా పిచ్చి పనులు? కోపం వచ్చినా పట్టలేం, సంతోషం వచ్చినా పట్టలేం నీతో అని కసురుతుంటే నాకు నొప్పి ఉంటేగా అని కిలకిలా నవ్వింది తార. అంతతో వదలకుండా ఆజ్ ఇత్వార్ హై అని పాట కూడా ఎత్తుకోబోతుంటే సంతోషించాంలే, ముందు వెళ్ళి ఆ వెన్సన్ వర్క్స్ మీద నేను తయారు చేసిన ఎస్సై చూడు, లేకపోతే సోమవారం ప్రొఫెసర్ ముందు చింతాకంత ముఖం వేసుకుని నిలబడాల్సి వస్తుంది అని విడిపించుకుంది హరిణి. తార గండుపిల్లి లాంటి ప్రొఫెసర్ని తలుచుకుని భయపడుతూ నోట్స్ తిరిగేయటం మొదలుపెట్టింది. హరిణి ముసిముసిగా నవ్వుకుంటూ తార వేరు చేసిన వస్తువులన్నీ తిరిగి సర్దడంలో మునిగింది. అనుకున్న ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకల్లా టాంగాలో ఉమెన్స్ కాలేజీ దగ్గరికి వచ్చేశారు. తార అక్కయ్య వినోదిని, ఆమె భర్త భీమశంకరం, వాళ్ళ 2 ఏళ్ల పాప, స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంటు, బాటనీ రీసెర్చ్ స్కాలరు అయిన మాధవరావు, అతని సహోధ్యాయుడు, తారకి కాబోయే భర్త అయిన సుధాకర్. వాళ్ళు వచ్చిన టాంగాలో జాగ్రత్తగా సర్దుకొని కూర్చుంటే హరిణికి తారకి కూడా చోటుంది. కానీ మనం మరో రిక్షాలో కూర్చుందాం అంది హరిణి. తారకి ఆ సలహా నచ్చలేదు. కానీ వద్దు, మనం ఆ టాంగాలోనే వెళ్దామంటే సుధాకర్ కోసమని అంటూ హరిణి ఆటలు పట్టిస్తుందేమోనని మింగలేక కక్కలేక చూస్తూ ఊరుకుంది. మాధవరావు చాలా చలాకీగాను కలుపుగోలు తరంగాను ఉంటాడు అందరితోటి. ఎందుకండి రిక్షా కూడా బాడుగ వేస్టు, మీరు వెళ్ళి ముందు వైపు కూర్చోండి, శంకరం గారు ఇటు వచ్చేస్తారు అనేసి మరి ఎవరి అభిప్రాయం కోసం ఎదురు చూడకుండా తార బావకు కొంచెం చోటు వదిలి పక్కకు జరిగాడు. తార ముఖం ప్రసన్నమైంది. హరిణి మౌనంగా వచ్చి వినోదిని పక్కన కూర్చుంది. దారి పొడుగునా మాధవరావు భీమశంకరం గలగలా మాట్లాడుతూనే ఉన్నారు. కాశీనగర వైభవాన్ని అడుగడుగునా అందంగా వర్ణిస్తూ అందరికీ ఆహ్లాదం కలిగిస్తున్న మాధవరావు హరిణిని ఓ పక్క కనిపెడుతూనే ఉన్నాడు. ఆమెను అదివరకు 3-4 సార్లు చూశాడు. ఎన్నిసార్లు కలిసినా కూడా ఆమె అసలు మాట్లాడుతుందా అన్నట్లే ఉంది. అప్పుడు కూడా అందరూ కాస్తో కూస్తో మాట్లాడుతున్నా ఆమె మాత్రం మౌనంగానే ఉంది. ఏవండి శంకరం గారు, నేను మటుకు ఎన్నాళ్ళు ఎక్కడ తిరిగినా చివరి దశ మాత్రం కాశీలోనే ఈడ్చేస్తానండి. ఈ గంగ ఒడ్డున కాస్త శవాలు కాల్చే ఘాట్లకి ఎక్కడైనా దూరంలో ఓ మేడ కట్టుకొని ఈ శరీరాన్ని రోజు ఓ మారు ఆ గంగలో మునక వేసి పవిత్రం చేసి పారేస్తే తీరిపోతుంది తంట. అతను అదేదో పనిలా చెప్తుంటే గొల్లుమని నవ్వారందరూ. హరిణి ముసిముసిగా నవ్వింది. అంత జడత్వం ఏమీ లేదన్నమాట అనుకున్నాడు మాధవరావు. మూలగంధకు టీ విహార్ ప్రాంగణం వద్ద అడుగు పెట్టబోయేసరికి పొన్నకాయల్లా తళతళ మేరుస్తున్న గుళ్లతో 2 బౌద్ధ సన్యాసులు ఎదురొచ్చారు. చీనీ కళ్ళు చికిలించి వీళ్ల వైపు ఒకసారి చూసి నవ్వుతూ వెళ్ళిపోయారు. మాధవరావు వెళ్ళిపోతున్న వాళ్ల వైపు అదే పనిగా కాసేపు చూసి, ఇంత సిబ్బిలాంటి ముఖాలుంటుంటే విశాల నేత్రాలు అమర్చవలసింది పోయి కొంప మునిగిపోతున్నట్లుగా చిన్న గీతల్లాంటి కళ్ళెందుకు పెడతాడో ఆ బ్రహ్మదేవుడు ఈ చైనా వాళ్లకి అన్నాడు. కళ్ళు విప్పార్చి చూస్తున్న హరిణి కళ్ళవైపే చూస్తోంది తార. మాధవరావు కూడా హరిణి కన్నులు పరిశీలించడంతో బరువుగా వాలిపోయాయి ఆమె కన్నులు. రోజల్లా అక్కడే గడపాలి కదా అని ఓ చిన్న సైజు సంసారం మోసుకొచ్చేసింది వినోదిని. అవన్నీ ఎక్కడ పెట్టి తిరగటానికి వెళ్తే బాగుంటుందో అని అందరూ ఆలోచిస్తుంటే నేను ఇక్కడే కూర్చుంటాను, ఇంతకుముందు నేను 2 సార్లు చూసినవే ఇవన్నీ, మీరు వెళ్ళిరండి అంది హరిణి. నోనో, అదేం వీలు కాదు, ఇంతకుముందు చూస్తే ఏమైంది, మాతో కలిసి 3వ సారి చూడండి అన్నాడు చనువుగా మాధవరావు. అవునమ్మా హరిణి, అతను ఆర్టిస్ట్ కూడాను, మన కళ్ళకి కనపడని అందాలని సహితం వివరించి చెప్పగలడతను అన్నాడు నవ్వుతూ భీమశంకరం. హరిణి ఇబ్బందిగా చూసింది. వినోదిని వైపు చిరుకోపంతో చూసింది. వినోదిని గడుసుది భర్తకేసి ఓరగా చూసి, అవునండి, అందరం కట్టకట్టుకుని ఎందుకు వెళ్ళిపోవటం, ముందు మనం అలా మ్యూజియం వైపు వెళ్ళొద్దాం పదండి అంటూ చేతిలో ఉండకుండా జారిపోతున్న పాపను అక్కడే వదిలేసి గేటుకేసి నడిచింది భర్తతో సహా. పాప ముద్దు మాటలకి ముచ్చట పడుతూ తనివి తీరా ముద్దులాడుతూ తాను ఒక పసిపాపగా మారిపోయిన హరిణి అసలు తత్వం ఏమిటా అని ఆలోచిస్తున్నాడు మాధవరావు. తారా సుధాకర్ ఏ పేరు పెట్టుకుని అక్కడి నుంచి తప్పుకుందామా అన్నట్లున్నారు. కాసేపు అయ్యాక సుధాకర్ విసుగ్గా లేచి ఎటైనా వెళ్తే బాగుంటుందేమో అని సాగదీశాడు మెల్లగా. ఎక్కడికి వెళ్దాం?
హరిణి మీద నుంచి చూపులు మరల్చుకున్నాడు మాధవరావు. ఇక్కడెక్కడో శంకరాచార్యుల వారు ప్రతిష్ఠ చేసిన శివలింగం ఉందట. సుధాకర్ ఇలా అంటుండగానే నాకు తెలుసు అని చటుక్కున అనుకోకుండా అనేసిన తార తన తొందరపాటికి వేలు కొరుక్కుంది. మాధవరావు కొంటెగా నవ్వుతూ మరేమైతే పాపం, మా వాడిని తీసుకెళ్లి చూపించండి ప్లీజ్ అని అందంగా అర్థించాడు. హరిణి తార వైపు బితుకుగా చూసింది. నన్నొదిలి వెళ్ళిపోతావా అన్నట్లు. నిన్నిక్కడికి బలవంతాన తీసుకురావటంలో ఆంతర్యం నీకింకా బోధపడలేదా అన్నట్లు కనుబొమ్మలెత్తి చిన్న నవ్వు నవ్వేసి అప్పుడే సుధాకర్ అనుసరించి నడవటం ప్రారంభించింది తార. హరిణి వెళ్ళిపోతున్న వాళ్ల వైపు నిస్సహాయంగా చూస్తూ పాపను ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఇబ్బందిగా కూర్చుంది. అల్లరిగా అంతసేపు ఆడిన పాప ఆమె ఒడిలోనే నిద్రపోయింది. మాధవరావు బ్యాగ్ తెరిచి తాడు మీద పక్కపరిచి ఇలా తెండి పడుకోబెడతా అంటూ చొరవగా తీసుకుంటున్నప్పుడు అతను చెయ్యి తగిలి చురుక్కుమన్నట్లయింది హరిణికి. సారీ అంటాడేమో అనుకుంటున్న హరిణికి ఆశాభంగమైంది. అతను నడుం మీద చేతులేసుకుని నిటారుగా నిల్చుని హరిణికేసి దీర్ఘంగా చూసి ఏమండి హరిణి గారు, మీరేమైనా మూగనోమది పట్టారా అన్నాడు. తనను కనిపెడుతున్నాడని గ్రహించిన హరిణి తడబడుతూ అబ్బే మాట్లాడుతున్నానుగా, ఇంతకీ ఏం మాటలున్నాయి అంది. అతను భుజారెగరేసి నవ్వాడు. భలే వారే, నిజంగా మాట్లాడాలంటే ఎన్నో ఉంటాయి, మాట్లాడాలని ఉంటేనే మాట్లాడండి, భారతం దగ్గర నుంచి బల్లి శకనాల వరకు అంటూ గ్రే కలర్ ఉలెన్ సూట్లో మరింత హుందాగా కనిపిస్తున్న అతన్ని చూస్తుంటే తార వర్ణన జ్ఞాపకం వచ్చి కొంచెం అదోలాయి సర్దుకుంది హరిణి. ఉన్నా నాకు చెప్పే చాకచక్యం లేదండి అంటూ. చూడండి, ఈ ప్రశాంత వాతావరణంలో పవిత్రమైన ఆవరణలో మెత్తని పచ్చిక మీద కూర్చుని అలా విడివడిని గులాబీల సౌరభాల్ని తిలకిస్తుంటే ఏమైనా మధుర స్మృతులు వర్ణించాలనిపించటం లేదు. మాధవరావు ఒద్దికగా కాళ్ళు వెనక్కి ముడుచుకొని హరిణికి కొద్ది దూరంలో చతికిలబడ్డాడు. హరిణి ముఖంలో అతని మాటలతోటి ఏదో ప్రశాంతత చెదిరినట్లయింది. మధుర స్మృతులా? అసలవి ఎలా ఉంటాయి అంది. పైకి మెత్తగా కనిపిస్తున్న గడుసుదనానికి తక్కువ లేదు అనుకున్నాడు మాధవరావు. అందుకే వదలకుండా పోనీ ఊసిపోవటానికో పాటేదన్నా పాడండి కమ్మగా అన్నాడు. హరిణి తర్జనతో కొద్ది దూరంలో ఉన్న బోర్డు చూపించి చూశారా అంది. అదేమిటి అంటూ అటు తిరిగి చూశాడతను. ఇన్స్ట్రుమెంట్స్ వాయించటం, రేడియోలు పెట్టటం, పాడటం మనాహై అంటే నిషిద్ధం అని విశదీకరించింది. అయితే ఎంతకని ఇలా నోరు మూసుకొని కూర్చోమంటారో సెలవీయండి. అతను ఏమాత్రం ఎబ్బెట్టు లేకుండా మాట్లాడుతుంటే సరదా వేసింది హరిణికి. మీరే ఏదైనా చెప్పరాదా? ఏం చెప్పను అంటూ చుట్టూ చూశాడతను. 4-5 అడుగుల దూరంలో గుత్తులుగా విరగబూసి ఉన్నాయి రంగురంగుల గులాబీలు. అతను అటే మౌనంగా చూస్తుండటం చూసి చెప్పండి మరి అని ఒత్తిడి చేసింది హరిణి. అతను తనని బలవంత పెట్టినట్లే తను అతన్ని ఇబ్బంది పెడితే తెలిసి వస్తుందన్నట్లుగా. మాధవరావు చూపు మళ్లించుకోకుండానే చెప్పటం మొదలుపెట్టాడు. చూడండి, ఆ ఎడం చేతి వైపు ఉన్నది లోకమంటే ఏమిటో తెలియని పసిపాపలాంటి కసురు మొగ్గ. ఆ పక్కన సిగ్గు తెరలమాటన మగ్గిపోతున్న ముగ్ధలాంటి విడివ్వడని మొగ్గ. ఆ పక్కన స్నిగ్ధంగా మీ నవ్వులా విచ్చుకున్న పువ్వు. ప్రకృతిలో తాను ఒక అందాన్నేనని తెలియక కేవలం ప్రేక్షకురాలిలా వేలగా చూస్తున్న పూబాల. పువ్వు తన నవ్వులా విచ్చుకుందని అంటుంటే పెదిమల వరకు వచ్చిన నవ్వుని బలవంతాన ఆపుకుంది హరిణి. అతనింకా ఆ పువ్వు వైపే చూస్తున్నాడు. ఇంతలో జుమ్మని రొద చేసుకుంటూ ఓ గండు టీగ పువ్వు చుట్టూ పరిభ్రమించడం ప్రారంభించింది. నిర్మలంగా ఉన్న అతని ముఖంలో క్రోధం తొంగి చూసింది. మెల్లగా లేచి వెళ్ళి భ్రమరాన్ని దూరంగా సూటిగా చూస్తూ చేత్తో ఒక్కసారి విసురుగా కొట్టబోయేసరికి అది ఆమడ దూరాన వెళ్ళి పడింది. హమ్మయ్య అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అదేదో ఘనకార్యం చేసినట్లుగా. ఆనందంతో తొణికిసలాడుతున్న అతని ముఖం చూస్తుంటే ఆ పువ్వు కోసి అతని కోటుకి పెట్టుకొని ఆనందించాలనుకుంటున్నాడేమో అనుకుంది హరిణి. అతను కొయ్యలేదు. హరిణికేసి సంతోషం, గర్వం మిళాయించి చూస్తూ పుష్ప హృదయమేమిటో గ్రహించారా అన్నాడు. హరిణి అలవోకగా నవ్వి మీరే చెప్పాలి, వాటితో అతి సన్నిహితత్వం మీకే ఉంది అంది. మాధవరావు అలవాటు ప్రకారం చురుక్కున భుజాలెగరేసి కళ్ళు మరింత విశాలంగా చేస్తూ చెప్పడం ప్రారంభించాడు. ఆ సుమబాల ముఖంలో కొట్టొచ్చినట్లు ఒక రకమైన తృప్తి కనిపిస్తోంది. గ్రహించారా మీరు? ఇప్పటికీ తాను పరిపక్వతకొచ్చింది. భగవానుని చరణ కమలాలనే అలంకరించే యోగ్యత కలిగింది. నేడో రేపో తనక దివ్య సాన్నిధ్యం లభిస్తుంది. మొగ్గగా ఉన్నప్పటి నుంచి తాను పడిన తపనకు ఆరాటానికి సాఫల్యం సిద్ధిస్తుంది. తన జీవిత లక్ష్యం చేరుకుంటుందని ఉబ్బి తబ్బిబవుతోందది. ఆ నిరీక్షణ సంగతి భ్రమరానికి ఏం తెలుసు? దానికి కావాల్సింది మధువు.
అది కాస్త చటుక్కున పీల్చి బలంగా కాళ్ళూని ఒక్క ఎగురు ఎగిరి పోతుందది. దీని ఆశంతా మట్టిలో కలిసిపోతుందా తాకిడికి. రెక్కలన్నీ రాలిపోగానే ఇన్నాళ్ళు పదిలంగా కాపాడుకున్న జీవితం వ్యర్థమైపోయిందే అని రోదిస్తుంది. ఇప్పుడు దాని ఆనందం చెడకుండా కాపాడామని ఎంత కృతజ్ఞతగా తృప్తిగా చూస్తుందో చూడండి. మాధవరావు మరో లోకంలో ఉన్నట్లు అలా చెప్పుకుపోతుంటే అతని ధోరణికి పగలబడి నవ్వొచ్చింది హరిణికి. అంతవరకు మాటిమాటికి అడ్డొస్తున్న బెరుకుతనం, మొహమాటం మెల్లమెల్లగా పక్కకు తప్పుకున్నాయి. ఏవండి మాధవరావు గారు, మీరు బాట్నీ స్టూడెంట్ కదా, ఇంకా ఏం చెప్తారో అనుకున్నాను నేను. ఇదేమిటి మీ రీసెర్చి? హరిణి చెంగు నోటికడ్డు పెట్టుకుని అదే పనిగా నవ్వుతుంటే తాను ఆమెతో శృతి కలిపి గట్టిగా నవ్వటం మొదలుపెట్టాడు మాధవరావు. నవ్వి నవ్వి మరింత ఎర్రగా అయిపోయింది అతని ముఖం. భలే వారేనండి మీరు, మీకు అసలు మాట్లాడటమే రాదు అనుకునేవాడిని నేను. అవసరం వస్తే ఎప్పుడెలా మాట్లాడాలో మీకన్నీ తెలుసునన్నమాట. మాధవరావు తన ముఖంలోకి గుచ్చి గుచ్చి చూస్తుంటే హరిణి కొంచెం తీక్షణంగా అయిపోయి ఏమనాలో చటుక్కున తోచక, ఆ పువ్వు మీద మీకంత జాలి ఉంటే కోసేసుకోరాదా? మీకు ఈ తుమ్మెదను కొట్టారు కానీ మరొకటి రావచ్చు కదా అంది. మాధవరావు ముందు కంటే ఇంకా పెద్దగా నవ్వటం ప్రారంభించాడు. నన్ను ఫూల్ని చెయ్యాలని చూస్తున్నారు కదూ, నువ్వే ఓ భ్రమరానివైపో అని పరోక్షంగా ఎంత సూటిగా చెప్తున్నారండి. నేనంత పాపాత్ముడిని మాత్రం కాలేను సుమండి. ఏ దివ్య చరణాలంకృత కావాలో అది. తాను యథాలాపంగా అనేసిన మాటలో అర్థం తీసి అమాయకంగా చెప్తున్న మాధవరావుది మంచి సంస్కార హృదయం అనుకుంది హరిణి. అంతలోనే మాధవరావుకి పరిచయం ఉన్న హిందుస్థానీ దంపతులు వచ్చారటువైపు. మాధవరావు వాళ్ళని హరిణికి పరిచయం చేస్తూ మాట్లాడుతుంటే వాళ్ళు అక్కడే కూలబడ్డారు. 10 గంటలు దాటుతోంది. మ్యూజియం కని వెళ్ళిన భీమశంకరం, వినోదిని రాలేదు. శివాలయం చూడటానికి వెళ్ళిన తారా, సుధాకర్ రాలేదు. ఏమండోయ్ హరిణి గారు, గంట కిందటనగా వెళ్ళిన పెద్ద మనుషులు మీ తారా, మా సుధాకర్ ఇంతవరకు పత్తా లేకపోవటం చూస్తుంటే కొంపదీసి వాళ్ళిద్దరూ ఆగుళ్ళోనే పువ్వుల దండలు మార్చేసుకుని గాంధర్వ వివాహం చేసేసుకున్నారేమిటో అని భయం వేస్తోంది. భీమశంకరం గారు నన్ను దుయ్యబట్టుకుంటారు. ఏం ఓయ్, తగు మనిషివి, నువ్వు దగ్గరున్నావు కదా అని మేము ధైర్యంగా వెళ్తే వాళ్ళిద్దరినీ నిన్ను అసలు ఎవరు విడిగా వదిలిపెట్టమన్నారు అని. ఏం దారండి, నిజంగా భయపడుతున్నట్లే ముఖం పెట్టి చమత్కారంగా అడుగుతుంటే మీరేమీ అంత గాబరా పడిపోనక్కర్లేదులేండి. మీ సుధాకర్ సంగతి ఏమిటో నాకు తెలియదు కానీ మా తార మాత్రం ఎవరు దగ్గరున్నా లేకపోయినా నేనుంటే కానీ పెళ్లి చేసుకునేది లేదని ఎప్పుడో చెప్పింది అంది హరిణి. ఏమైనా మీ ఆడవాళ్ళకి ఇలాంటి శపథాలు, ప్రతిజ్ఞలు చాలా అలవాటండి. మీరు అప్పుడు మాత్రం ఆవిడ్ని కౌగులించేసుకుని నేను అంతే తారా అనుంటారు, అంతేనా? మాధవరావు తానన్న మాటకి హరిణి కొంచెం సిగ్గుగా నవ్వుతుందేమో అనుకున్నాడు. హరిణి ముఖం గంభీరంగా మారిపోవటం చూసి ఎక్స్క్యూజ్ మీ, నేను అతి చనువుగా మాట్లాడేస్తున్నట్లున్నాను అన్నాడు. ఆమెకు కొంచెం కోపం వచ్చిందేమో అనుకుంటూ. హరిణి కొంచెం సర్దుకుంది. అరే, దీనిలో ఎక్స్క్యూజ్ చేయడానికి ఏముందండి, అయినా నేనేమీ అలాంటి మాటలు అవి ఇవ్వలేదులేండి అనేసి అట్టే అతనితో సంభాషించకుండా హిందుస్థానీ ఆవిడ వైపు తిరిగి ఊసుపోని కబ్బులలోకి దిగిపోయింది. మాధవరావు కూడా మాట్లాడకుండా బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు. తన కోసమని అతను ఉండిపోతున్నాడు ఏమో అనుకుని మీరెటైనా వెళ్ళిరండి, నేను ఇక్కడ ఉంటానుగా అంది మధ్యలో హరిణి. మీరు రండైతే అలా డీర్ పార్క్ వైపు వెళ్దాం, వీళ్ళు ఇంకా కాసేపు కూర్చొని సేద తీర్చుకునేలా ఉన్నారు అన్నాడు మాధవరావు లేచి నిల్చుంటూ. హరిణి బితుకుగా చూసి వద్దొద్దు, అవన్నీ నేను ఇదివరకు చూసినవే అంది. నేరక ఇతన్ని మళ్ళా కదిపాన్రా భగవంతుడా అనుకుంది. ఈ ముక్కే మీరిందాకన్నప్పుడు భీమశంకరం గారు ఏమన్నారో గుర్తుందా మీకు అన్నాడు మాధవరావు. హరిణి సిగ్గుతో ముఖం జేవురించింది. తన కళ్లకు కనపడని అందాన్ని అతను తనకు వివరించి చెప్తాడన్నమాట. బుద్ధి గడ్డి తినొచ్చాను తారతో ఈ పిక్నిక్కి అనుకుని తారకి లోపల దిరవారాలు పెట్టుకుంటుంటే అతనే మళ్ళా అన్నాడు, నాతో రావటానికి మీకు భయమా? భాష అర్థం కాకపోయినా ఒకరి ముఖం ఒకళ్ళు చూసి నవ్వుకుంటున్నారు హిందుస్థానీ దంపతులు. హరిణి తడబాటు అణుచుకుంటూ అబ్బే భయం ఎందుకు, మీరేం పెద్ద పులా అంది తెచ్చుకున్న ధైర్యంతో. ప్లీజ్ లేవండి అయితే అనేసి నిద్రపోతున్న పాపను కాస్త చూస్తుండమని వాళ్లతో చెప్పాడు మాధవరావు. విధి లేక అతని వెనక బయలుదేరిందే గాని హరిణి మనస్సేమీ స్థిమితంగా లేదు. జాలి దగ్గర ఇద్దరూ నిల్చున్నారు. దూరాన లేళ్లు కుప్పిగంతులేస్తున్నాయి. మాధవరావు గడ్డి పరకలు తుంచి చేత్తో పట్టుకుని లేడిపిల్లని పిలుస్తున్నాడు. ఓ హరిణి, ఉలిక్కి పడింది హరిణి. లేడిపిల్ల గడ్డి చూసి మెల్లమెల్లగా అడుగులేసుకుంటూ సమీపిస్తోంది. ఎందుకా జంకు నీకు? నీ కనులలోని అందాలు దోచుకుందుకేమీ పిలవటం లేదులే. నిన్ను మించిన సోయగమున్న
ఈ హరిణి కళ్ళను చూసి నువ్వు ఈర్ష్యపడాలని పిలుస్తున్నాను. మాధవరావు మాటల్లోని చలోక్తికి హరిణి గుండెలు దడదడలాడాయి. కానీ అతని మాటలకు తానేమీ చలించలేదని తెలియచేయాలన్న ఉద్దేశంతో ధైర్యం చిక్కబట్టుకుంది. మీ కవితా ధోరణి ఆ మృగానికి ఏం తెలుస్తుంది? నలుగురి మధ్య వినిపిస్తే ఆనందిస్తారు కదూ అంది. మాధవరావు ఏదో పరవశత్వంతో చూశాడు హరిణి వైపు. లేదు హరిణి, మృగానికి తెలియాలని కాదు, ఈ మృగేక్షణకు తెలియాలనే చెప్తున్నాను అన్నాడు మందస్థాయిలో. హరిణి తీవ్రంగా స్పందిస్తున్న హృదయ ఉద్వేగాన్ని అణిచిపెట్టుకుంది. ఏదో మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నించి విఫలురాలై మూగగా చూస్తూ మరోవైపుకు తిరిగిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఏకవచన ప్రయోగం చేసేశాను. అదే పెద్ద పొరపాటుగా భావించి పశ్చాత్తాపం ధ్వనిస్తున్న కంఠంతో క్షమించమని అడుగుతున్న మాధవరావు అర్థం కానట్లు చూసింది హరిణి. అమాయకంగా ఉన్న అతని ముఖభావాలు పరికిస్తుంటే చిన్న కుర్రవాడి మాదిరిగా గోచరించాడామెకు. పర్వాలేదులేండి అందామనుకున్న ఆమె పెదవులు మాత్రం కాస్త వణికి ఆగిపోయాయి. ఆమె కనులలో ఏదో అనిర్వచనీయమైన భావం తొడికిసలాడుతోంది అనిపించింది అతనికి. మరలా చలాకీగా నవ్వుతూ చెంగున సిమెంటు బెంచి ఎక్కి ఒక రావి ఆకు తుంచి గోరుతో అతని ఏర్పరితనంగా 2 విశాల నేత్రాలు చెక్కాడు. అతని పనితనానికి వింతగా చూస్తోంది హరిణి. ఇవి ఎవరి కళ్ళో చెప్పండి? తాను జవాబు చెప్పటానికి తయారుగా లేని ప్రశ్న మాధవరావు వేసేసరికి ఏదో భయంగా చూసిందామె. ఈ బీత హరిణివే ఈ సరోజాక్షులు. జవాబు కూడా అతనే చెప్పేశాడు. హరిణికి శరీరంలోంచి వేడి ఆవర్లు చెలరేగటం మొదలెట్టాయి. ఏదో చెప్పలేని కలవరపాటు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, అరే ఇలా వచ్చేయండి అనేసింది గాబరాగా. అతను కొంటెగా నవ్వుతూ, ఏం మీకు దిష్టి తగులుతున్న భయమా అన్నాడు. హరిణి సమాధానం చెప్పకుండా, చాలా ఆలస్యమైంది, ఇక వెళ్దాం పదండి అని చరచర 2 అడుగులు ముందుకు వేసింది. మాధవరావు అపరాధిలా తల వంచుకొని, హరిణి గారు, మీకు కోపం రాలేదు కదా? నిజంగా మీ కళ్ళు అంత బాగుండబట్టి చెక్కాలనిపించింది నాకు. మీకు ఇష్టం లేకపోతే మొహమాట పడకుండా చెప్పేయండి, ఇది మీ చేతుల్లో పడేసి లెంపలు వేసుకుంటాను అన్నాడు. ఇంత గంభీరంగా ఉన్న హరిణికి అతని మాటల తీరు, అమాయకత్వం చూస్తుంటే అనుకోకుండా చిన్న చిరునవ్వు వచ్చేసింది పెదవుల మీదికి. ఇష్టం లేదంటే ఇచ్చేస్తారా? వెనుతిరిగి మెల్లగా అడిగిందామే. అమ్మో, మీకేం కోపం రాలేదండోయ్, ఊరికే నటనన్నమాట. మీ గడుసుదనం, ఇక ఏమన్నా సరే ఇవ్వనుగాకివ్వను అంటూ జేబులో పడేసుకుని తుర్రున పారిపోయి చిన్న కుర్రాడిలా సరదాగా జారుడు బల్ల మీద నుంచి జారుతున్న మాధవరావుని చెంపకు చెయ్యాంచుకుని నోరు తెరుచుకుని అయోమయంగా చూస్తూ ఉండిపోయింది హరిణి. మధ్యాహ్నం భీమశంకరం, సుధాకర్, వినోదిని, మాధవరావు జట్లుగా ఉండి పేకాట ప్రారంభించారు. హరిణి, తార ఆట చూస్తున్నారు. తార మనసెక్కడా ఆట మీద లేదు. తాను లేని సమయంలో మాధవరావు, హరిణి ఏం మాట్లాడుకున్నారో చూచాయగానైనా లాగాలి హరిణి దగ్గర నుంచి. ఆమె మనసు మహా ఆరాటపడుతోంది. ఆ ఆరాటం తీర్చుకునేందుకు విసుగ్గా లేచి, అలా ఓసారి చైనీస్ టెంపుల్ దాకా వెళ్దాం పద హరిణి అంటూ చేయి పట్టి లాగింది. హరిణికి ఎటు వెళ్ళాలని కానీ ఏమీ చూడాలని కానీ లేదు. అయినా తార సాధింపులు మొదలు పెడుతుందని లేచింది విధిలేక. చైనా దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత విశాలమైన హాల్లో పాలరాతి గచ్చు మీద తీరిగ్గా కూర్చుంది తార. పొద్దుటిపాటి అయినా మాట్లాడకుండా మౌనంగా బుద్ధ విగ్రహాన్ని వీక్షిస్తున్న హరిణిని ఎలా మాటల్లోకి దింపడమా అని ఆలోచిస్తూ చివరికి తెగించి సూటిగా అడిగేసింది. హరిణి, మాధవరావు ఎలాంటి మనిషి అంటావు అని. తారని ఆమూలాగ్రంగా చదివేసిన హరిణి తొణక్కుండా బెణక్కుండా, చాలా మంచి మనిషి, నీలాంటి వాళ్ళకి అతనితో బాగా ఊసిపోతుంది, నీలాగే ఎక్కువగా మాట్లాడతాడు కూడా అంది. తార కళ్ళు తళుక్కున మెరిశాయి. హరిణి మెడ చుట్టూ చేతులేసి, వట్టి మంచి మనిషే కాదోయ్ పెద్దమ్మ, బాగా కలిగిన వాళ్ళు, తల్లిదండ్రులకి అతనొక్కడే పుత్రరత్నం, ఏ అదృష్టవంతురాలు ఇతని కోసం ఎదురు చూస్తోందో అది తమాషాగా కళ్ళు తిప్పుతూ. అబ్బా ఏమిటి తారా, కాస్త పవిత్ర స్థలంలో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కూడా ఇవే మాటలు అంది చిరుకోపంతో హరిణి. అంత అపవిత్రమైన మాటే ముందే నేనన్నదానిలో అనుకుని తెల్లబోయింది తార. హరిణి తత్వం అర్థం కాక. తారా, హరిణి హాస్టల్ దగ్గర దిగి వెళ్ళిపోతున్నప్పుడు అందరి దగ్గర వీడ్కోలు తీసుకున్నారు. టాంగా ఫర్లాంగ్ దూరం ముందుకు సాగిపోయిన మాధవరావు నవ్వుతూ చెయ్యి ఊపుతూనే ఉన్నాడు. దిగులుగా ఉన్న హరిణి ముఖం కేసు చూసిన తార, ఏమైనా మాధవరావు హరిణి మనసు లాక్కుపోతున్నాడు అనుకుంది. రాత్రి మెస్సులో రోజు రొట్టెలు, బంగాళదుంప కూర మీద విసుక్కునే హరిణి మౌనంగా భోజనం చేస్తుంటే అల్లరి తారకి ఉడికించాలని బుద్ధి పుట్టింది. ఏమిటోయ్ మరీ విడ్డూరం, మరీ అంత ఇదిగా వదిలిపెట్టేశావా మనసు ఎక్కడో అని హాస్యమాడింది. హరిణి దిగ్గున తలెత్తి తార వైపు నిశ్చితంగా చూసి ఊరుకుంది. తార వదిలిపెడితేనా?
చెప్పవా హరిణి, వదిలిపెట్టింది అందచందాల సారనాథ్లోనా లేక ఎక్కడో ఓ చోట సప్త గోదావరిలో? ఒక్క నిమిషం నోరు మూసుకుని ఉండలేవు కదా, కనీసం ముద్ద మింగుతున్నప్పుడైనా? అనవసరంగా చిరాకు పడింది హరిణి. మరే మాట్లాడకుండా తింటుంటే మొద్దు బుక్కటంలా ముద్దలు మింగేయటమేనా? మాట మంచి ఉందా అంటావు, తీరా మాట్లాడితే ముద్ద మింగనివ్వకుండా ఆపేలా పనేమిటంటావు? రాబోయే పురుష పుంగవుడు ఎంత అదృష్టం చేసుకున్నాడో కానీ కాల్చి గంపకెత్తుతావు. అందులోనూ మాధవరావు లాంటి రాకుమారుడైతే నీ పోరు పడలేక సన్యాసం పుచ్చుకుంటాడు కూడా. చిలిపిగా హరిణి కళ్ళలోకి చూసి నవ్వుతూ ఆమె ఆంతర్యం కనిపెట్టాలని ప్రయత్నిస్తోంది తార. తారా, ఏమిటలా బొత్తిగా హద్దుమీరిపోతున్నావు? నలుగురు ఉన్నారు, నవ్వుతారనైనా లేదా? హరిణి గదమాయింపుకి మరింత అకతాయిగా నవ్వింది తార. ఓయబ్బో, వాళ్ళకు తెలిసేడిస్తేగా మన భాష అంటూ వీళ్ళిద్దరి ముఖభావాలు పరిశీలిస్తున్న ఓ పంజాబీ పిల్ల క్యాజీ అంటూ పలకరించింది. నేను భోజనం సరిగ్గా చేయటం లేదని మందలిస్తోంది హరిణి అని తార గడుసుగా చెప్తుంటే హరిణికి నవ్వొచ్చింది. ఆ పిల్ల హరిణి వైపు తిరిగి, ఎందుకు మందలించటం, నీకు రెండింతలు వేసిందిగా అని చమత్కరించింది. మరే, అయినా నువ్వు వేసిన దానిలో 4వ వంతైనా లేదుగా. రోగం కుదిర్చానని గలగలా నవ్వింది తార. పంజాబీ పిల్ల ముఖం కొంచెం ఎర్రబారినట్లవుతుంటే తారకి చిలితనం జాస్తి అంది హరిణి. ఆమె ఏమీ అనుకోకుండా తేలిగ్గా తీసుకోవాలన్న ఉద్దేశంతో నవ్వుతూ, తారకే కాదు అందరికీ కాస్తో కూస్తో ఉండి తీరుతుంది, ఏదో నీలాంటి అపూర్వమైన జడపదార్థానికి తప్ప అనేసి తార తినటంలో నిమగ్నురాలైంది. హరిణి జాలిగా చూసింది తారకేసి. రోజు ఎంత పిడుగులు పడిపోతున్నా కనీసం 11, 12 గంటల వరకు చదివే హరిణి ఆ రోజు మెస్ నుండి వస్తూనే పక్క మీద వాలడంతో ఓ పక్క నుంచి దిగ్భ్రమ చెందిపోతున్నా మరో పక్కన హరిణి గుట్టుమట్లు లాగటానికి ఇదే అదనని పక్కనే చేరింది తార. హరిణి మెదలకుండా పడుకుంది. ఏమిటోయ్ మరి అంత బిర్ర బిగుసుకొని పడుకోవటం, ఆదివారం పూట ఓ సరదా పాడు లేకుండా అంటూ తార హరిణి నడుం మీద నుంచి ముఖంలోకి చూసింది. హరిణి కన్నులు విప్పకుండానే, ఏం పొద్దుడు తిరుగుడంతా సరదా పాడు కాదేమిటి అంది. నిజమే అనుకో, అయినా మనిద్దరం వేరేగా ఏమీ మాట్లాడుకోలేదుగా. తారా, రోజు 9 గంటలకే నిద్రతో కూరుకుపోయే నీ కళ్ళు ఎందుకలా చక్రాలా విడిపోతున్నాయి ఈవేళ? పడుకో మాట్లాడకుండా. హరిణి కళ్ళు విప్పి చూసి ఒక్క కసురు కసిరింది. హరిణి కసుళ్లకు తార ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. అదే నేను అనుకుంటున్నాను, నిశాచరిలా అర్ధరాత్రి వరకు పుస్తకాలతో అఘోరించేదానివి ఈవేళ ఇలా చడి చప్పుడు లేకుండా మంచమెక్కితే అర్థమేమిటి అని తార సాగదీస్తుంటే, తారా నాకు చికాగ్గా ఉంది, కాస్త నన్ను పడుకొని అంది విసుగ్గా హరిణి. నాకు నిద్ర రావటం లేదు, ఏం చేయమంటావు? చిన్న పిల్లలా గునిసింది తార. హాయిగా మఠం వేసుకొని కూర్చొని నామస్మరణ చెయ్యి, హరిణి తరుణోపాయం చెప్పింది. తార చెంగున ఒక్క గెంతు గెంతింది. నువ్వు నామస్మరణ అంటే జ్ఞాపకం వచ్చింది. ఈవేళ ఏమైందో తెలుసా? నేను జారుడు బల్ల మీద నుంచి అదే పనిగా జారుతుంటే నన్ను వదిలిపెట్టి నువ్వు సుధాకర్, మా అక్కయ్య, బావగారు అంతా స్తూపం వైపు వెళ్ళిపోయారే. అప్పుడు తార హఠాత్తుగా మధ్యలో ఎందుకు ఆగిపోయిందోనని, తాను పడుకుంటూ మధ్యలో కోపం వచ్చిందోనోమని తలగడ కొంచెం ఎత్తుగా వేసుకుని దాన్ని ఆనుకొని కూర్చుంది హరిణి. అప్పుడు అని పొడిగిస్తూ, నువ్వేమనుకో కానీ మాధవరావు చాలా మంచివాడు. తార ఏమనుకుందో మాట మార్చింది. ఏమిటా అర్థం పర్థం లేని కప్పదాట్లు అన్న హరిణి కంఠం కొంచెం శాంతంగానే ఉండటంతో కొంచెం ధైర్యం వచ్చి తార ఇలా అంది. అబ్బే లేదు లేదు, ముందు సంగతే చెప్తున్నా. అప్పుడు మాధవరావు ఇసుకలో కూర్చొని ఏదో రాస్తున్నాడు. ఇంతకీ ఎందుకు ఈ కబురు చెప్తున్నానంటే, అదేంటి, నామస్మరణ అంటే జ్ఞాపకం వచ్చింది. నేను వెనకగా వెళ్ళి తొంగి చూశాను. హరిణి అని వేలుతో రాశాడు. ఏమండి, హరిణి నామస్మరణ చేస్తున్నారా అని నేను అడగబోయేసరికి వెనక్కి తిరిగి నవ్వుతూ, నిజంగానే తారగారు, హరిణి అన్న పేరుకు తగినట్లుగానే ఉన్నారావిడ, చాలా సున్నితమైన మనస్తత్వం అన్నాడు ఆనందంగా. అదా, ఏమిటతని మంచితనానికి నిదర్శనం? అదే సమయమని నువ్వు మరింత పొగడటం ప్రారంభించావా? చురుగ్గా చూసింది హరిణి. తార ముఖం ముడుచుకుంది. నేనేం పొగడలేదులే, ఏం బాగుందండి ఆ పేరు, ఉద్దడిలాగా అన్నాను. అబ్బే, ఆవిడకు ఏ పేరు పెట్టినా అది సున్నితంగానే తయారవుతుందండి అన్నాడు అంది. హరిణి హృదయం తేలిగ్గా మాట్లాడేస్తున్న తార మాటలతో చెప్పలేనంత బరువెక్కిపోతోంది. తారా, ఈ మధ్య నీ స్టడీస్ ఏమీ బాగుండటం లేదు. లేనిపోని సొదలన్నీ మాట్లాడకపోతే కాసేపు పుస్తకాలు తీసుకొని చూడకూడదు అంటూ దిండు సరిచేసుకొని పడుకుని యథాప్రకారం కళ్ళు మూసేసుకుంది. వట్టి జడ పదార్థానివే నువ్వు,
సుకుమారి సుకుమారి అని చస్తున్నాడా మాధవరావు. నిన్ను చూసి పొంగిపోయి ఏం బావున్నావని, నీ పేరులో ఏమందం ఏడ్చిపోతోందని హరిణట హరిణి, ఉద్ధరిణి, శంకిణి, లంకిణి ఉక్రోషమంతా కురిపించేసి గోడవైపు ముఖం పెట్టుకొని పడుకుంది తార. కథ కొనసాగుతుంది.